నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు ఘనంగా ధర్మభిక్షం జయంతి వేడుకలు నివాళులర్పించిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి నెల్లూరులోని బారా షాహిద్ దర్గా సమీపంలో దారుణము వైసీపీ నేత సమీర్ ఖాన్ పై హత్యాయత్నము అన్నమయ్య జిల్లా పరిధిలో బాలపల్లి రేంజ్లో టాస్క్ ఫోర్స్ దాడులు 16 ఎర్రచందనం దుంగలతో 4 స్మగ్లర్ల అరెస్టు చిత్తూరు జిల్లా నగరిలో మంత్రి ఆర్కే రోజా ఇంటి వద్ద ఉద్రిక్తత చీరా గాజులతో రోజా ఇంటిని ముట్టడి చేసిన టీడీపీ మహిళలు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక రకాలుగా వాతావరణము అనుకూలం లేని పరిస్థితులు కరోనా విపత్కర పరిస్థితులు మళ్లీ రాకూడదని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు తెలుగు రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందాలని వేడుకున్నానని తెలియజేశారు కానీ ఈరోజు పరిస్థితి మారిన నేపథ్యంలో అమ్మాయిలు అబ్బాయిలు కూడా చాలా పెద్ద ఎత్తున తల్లిదండ్రులతో కలిసి మరి దేవాలయంలో మరి భగవంతుడు కానీ అమ్మవారు కానీ దర్శనాల కోసం వస్తున్నటువంటి పరిస్థితి మన దేశంలో కనిపిస్తుంది. మన దేశంలో కాదు ప్రపంచంలో కూడా అమెరికాలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ లేకపోతే లండన్లో ఉన్నటువంటి దేవాలయాలు కానీ అనేక దేవాలయాల్లో కూడా ఇదే పరిస్థితి. చాలా సంతోషం. ప్రజలలో ఒక క్రమశిక్షణ కట్టుబాటు మరి పెద్దలంటే గౌరవము సమాజం అంటే మరి గౌరవము ఉండేటువంటి ఆలోచన ఈరోజు దేవాలయాల్లో మరి ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావనతో మనం పెరిగినట్లయితే మన పిల్లలు పెరిగినట్లయితే దేశానికి మన కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆ రకంగా వాతావరణ పరిస్థితులు మారడం అందరికీ ఆనందదాయకమని కోరుకుంటూ అమ్మవారు సమస్త ప్రజలందరినీ కూడా దయతో చూడాలని సమస్త ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వచ్చే సంవత్సరం కూడా మంచి వర్షాలతో పాడి పంటలతో మరి ఒక మంచి ఆలోచనతో ప్రజలందరూ ఐక్యమత్యంతో కలిసి ఈ యొక్క దేశాన్ని ఈ రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. టెంపుల్ టూరిజం అనేటువంటిది ఏం లేదు, ప్రసాద్ టూరిజం ఉంది. ఆ ప్రసాద్ టూరిజం కింద ఈరోజే అమరావతిలో మరి చూసి రావడం జరిగింది. అమరావతిలో కొంత కేంద్ర ప్రభుత్వం తరఫున ఆ యొక్క అమరావతిలో వచ్చేటువంటి ప్రయాణికుల యొక్క మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చు పెట్టాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు మరి ఈ సంవత్సరం ఈ యొక్క నెల్లూరులోని బారా షాహిద్ దర్గా సమీపంలో వైసీపీ నేత సమీర్ ఖాన్ పై హత్యాయత్నం జరిగింది. ఆయన్ని మరో మైనార్టీ నేత సయ్యద్ సమీ కత్తితో పొడిచినట్లు సమాచారము. తీవ్ర గాయాలతో ఉన్న సమీర్ ఖాన్ను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. సమీర్ ఖాన్ను మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పరామర్శించారు. సమీర్ ఖాన్పై దాడి ఘటనను ఖండించారు. నెల్లూరులో ఓ ఎమ్మెల్యే ప్రోత్సహించడం వల్లే మతం ముసుగులో అరాచకవాది పెట్టరేగిపోతున్నారని మండిపడ్డారు. యాంటీ సోషల్ ఎలిమెంట్పై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలీసులు ఈ వ్యవహారాన్ని తేలిగ్గా వదిలిపెట్టకూడదని అన్నారు. మైనార్టీ నేత సయ్యద్ సమ్మి ప్రస్తుతం 4వ పట్టణ పోలీసుల అదుపులో ఉన్నారు. అరగంట క్రితం సమీర్ అనే వైసీపీలో క్రియాశీలకంగా ఉంటాడు. 10 సంవత్సరాల నుంచి కూడా కొంచెం యాక్టివ్గా చేస్తున్న పిల్లోడు. నెల్లూరుకి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ ఎవరంటే ఒక ముసుగేసుకొని
కేవలం ముసుగులో నేనేదో పెద్ద ముస్లిం, నేను ఒక్కడనే ముస్లిం ఉద్ధరిస్తాను ఒక అబద్ధం ప్రచారంతో ఒక లోఫర్గా తప్పుగా ముస్లింలు అనకూడదు, కానీ అన్నిటికన్నా దిగజారుడు స్థాయి వ్యక్తిగా ఆ ప్రాంతంలో ఏ ముస్లిం సోదరుడిని ఏ ముస్లిం పెద్దలను అడిగినా కూడా తన నీచమైన చరిత్ర గురించి, తన నీచమైన క్యారెక్టర్ గురించి ఆ జెండా వేది కోటమిట్లో చెప్తారు తన నోరు. ఎందుకంటే ఏదైనా కూడా ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేసే ఒక చిల్లర విధవ. అనేక సార్లు గతంలో కూడా మా మీద మేమేదో ఆయన మర్డర్ చేస్తామని చెప్పి రకరకాలు వదంతులు మా మీద ఏదో ప్రెస్ మీట్లు పెట్టినా మేము కానీ మా నాయకులందరికీ కూడా వద్దు, మనకి గొడవలు వద్దు, మా గురించి చెడ్డగా పెట్టినా, ఎందుకంటే ప్రతిదానికి ఒక ముసుగు తీసుకొస్తున్నాడు, మంచి పద్ధతి కాదని అనేక సార్లు మా వాళ్ళని కానీ ఎంతోసారి వద్దు, గొడవలు మనకు వద్దు అని ఎన్నోసార్లు చెప్పారు. దానికి మధ్యకాలం చూసాం ఆయన ఏదో ఇచ్చాను. ఈరోజు నేను చెప్తా ఉన్నాడు పక్కనున్న సోదరుడు మాట్లాడుతూ ఉండే లోపలే, ఎందుకంటే 3 రోజుల క్రితం ఆ పిల్లోడిని ఏదో సోషల్ మీడియాలో ఒక మీడియా ఉందని సోషల్ మీడియాలో ఎట్టంటే అట్టు మాట్లాడటం అలవాటు. అతను ఎవరంటే వాళ్ళ మీద పెట్టేసి అతన్ని ఏమన్నా అంటే ముస్లింలు అన్నారు, నన్ను అన్నారు అని చెప్పే ఒక నీచమైన సంస్కృతి గల మనిషి. కొందరు హస్తాలతో, కొందరు ప్రోత్సాహంతోనే 3-4 సంవత్సరాలు కొందరు రాజకీయ నాయకులు వెనకుండి ప్రోత్సాహం చేసి ప్రెస్ మీట్లు పెట్టి డబ్బులు ఇచ్చి ఆయన్ని ప్రోత్సహిస్తున్నారు. అది అందరికీ కూడా తెలుసు ఎవరు ఏంటి అన్నది. ఆ పేర్లు కూడా నేను చెప్పను, ఎందుకంటే నెల్లూరు నగరంలో అతన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు, అతన్ని ఎవరు ఇచ్చే నీచమైన పనులు అందరికీ తెలుసు. మీరు మా మీద ప్రెస్ మీట్లు పెట్టినా కూడా అన్ని రకాలు ఈ మధ్యకాలంలో కూడా ఒక శాసనసభ్యుడిని ఎవరు అంటే అందరికన్నా ముందు స్పందించిన వ్యక్తిని, కాబట్టి దాని గురించి నేను చెప్పదలుచుకోను. ఇలా దూషించినందుకు ఎందుకు దూషిస్తున్నావు నన్ను, మా అమ్మల్ని మా అక్కల్ని ఆయన చెప్తుంటాడు అనమాట. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాత్రం ఊళ్ళో అమ్మల్ని అక్కల్ని తిడతాడు, ఆయన ఎవరైనా అంటే మాత్రం ముస్లింలు అన్నట్టుగా మాట్లాడతారు. అన్నమయ్య జిల్లా పరిధిలో బాలపల్లి రేంజ్లో టాస్క్ ఫోర్స్ అధికారులు 16 ఎర్రచందనం దుంగలతో పాటు 4 స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఇనోవా వాహనము, ఒక ద్విచక్ర వాహనము, 80,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్సు ఎస్పీ చక్రవర్తి ఆదేశాల మేరకు ఆర్ఐ కృపానంద టీం అన్నమయ్య జిల్లా రాజంపేట సమీపంలో బాలపల్లి రేంజ్ తునికొండ ఫారెస్టు పరిధిలో కూంబింగ్ చేస్తూ ఉండగా కొంతమంది ఇనోవా కారులో ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తూ కనిపించారు. వారిని చుట్టుముట్టి దుంగలతో పాటు ఇనోవా కారు, హీరో మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని వారి నుంచి 80,000 రూపాయల నగదును రికవరీ చేశారు. దీనికి సంబంధించిన 4 స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. సార్ మీకే వేసింది సార్. చిత్తూరు జిల్లా నగరిలో మంత్రి ఆర్కే రోజా ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగు మహిళ ఆధ్వర్యంలో చీర గాజులతో రోజా ఇంటిని ముట్టడించేందుకు టీడీపీ మహిళలు, నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే విషయం తెలుసుకున్న నగరి పోలీసులు మహిళలను, నాయకులను, కార్యకర్తలను మంత్రి రోజా ఇంటికి వెళ్లకుండా భారీ గేట్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా రోజా ఇంటి ముందు ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసుల తీరుపై ఆగ్రహించిన తెలుగు మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెలుగు మహిళలు రోజా ఇంటిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో తోపులాట చోటు చేసుకుంది. అయితే తెలుగు మహిళలను, టీడీపీ నాయకులను, కార్యకర్తలను పోలీస్ స్టేషన్కు తరలించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటేలుగూడ BHEL మెట్రో ఎన్క్లేవ్లో నివాసం ఉంటున్న PCC సోషల్ మీడియా కోఆర్డినేటర్ సింధు శంకర్ గుండెపోటుతో ఇటీవల మృతి చెందారు. AICC జనరల్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, AICC సెక్రటరీ బోస్ రాజు, నదీం జావీద్ సింధు శంకర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సింధు శంకర్ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. आज आने का मतलब आज परामर्श करने का। देखिए, आपको सभी को पता है कि PCC में सोशल मीडिया में जो हमारा सतीश भाई बोलने के ऊपर बहुत पूरा आपने पहले से कोई बीमारी బాపట్ల జిల్లా చీరాలలో మున్సిపల్ కార్యాలయం నుండి సైకిల్ ర్యాలీని బాపట్ల జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సైకిల్ ర్యాలీలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ స్వయంగా సైకిల్ తొక్కుతూ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ర్యాలీ అంబేద్కర్ విగ్రహం మీదుగా సాగి నెహ్రూ కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న విజయ స్థూపం వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ మాట్లాడుతూ సైకిల్ నడపడం వల్ల మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయని, ఆరోగ్యం బాగుంటుందని, క్యాన్సర్ వంటి రోగాలు మనందరికీ రానియకుండా చేయడానికి ప్రతి ఒక్కరూ దినచర్యగా సైకిల్ వ్యాయామం తప్పకుండా చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉండాలంటే సైకిల్ తొక్కాలి అని మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి ఇక్కడ దాకా విజయ స్థూపం దాకా విజయంగా ఇక్కడికి వచ్చారు. ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా అందరూ సైకిల్ వాడాలి. అన్ని రకాల క్యాన్సర్స్ కానప్పటికీ కూడా ఆరోగ్యం, ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫిజికల్ యాక్టివిటీలో కూడా అన్నింటికంటే కూడా సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సైక్లింగ్ వల్ల చాలా రకాల జబ్బు దూరం అవుతాయి అని చెప్పడానికి మనం ఈరోజు ఈ సైకిల్ యాత్రను ప్రారంభించి చేస్తున్నాము.
వెహికల్స్ ని చాలా వరకు నివారించి సైకిల్స్ ని ఉపయోగించడం వల్ల పెట్రోల్ అవన్నీ కొంచెం తగ్గడం జరుగుతుంది. గుడ్ మార్నింగ్ ఆల్ ఎవరీవన్. సైకిల్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. మనం రోజు సైకిల్ చేయడం వల్ల ఫ్యాట్ తగ్గుతుంది, హ్యాపీగా ఎంజాయ్ గా ఉంటాము. ఫ్యాట్ చేయడం వల్ల ఫిజికల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదువుతూనే ఉంటాము. అలాగే సైకిల్ చేయడము, బయటికి వెళ్ళడం సైకిల్ మీద ఇలాంటివన్నీ చేస్తే మనకు కొంచెం ఫ్రీగా ఫ్రెష్ గా మైండ్ ఉంటుంది, స్ట్రెస్ ఉండదు మనకి. ఇప్పుడున్న రోజుల్లో వాహనాలు చాలా పెరిగిపోయాయి, సైకిల్స్ ఎవరు వాడటలేదు. ఓన్లీ స్కూల్ స్టూడెంట్స్ వరకే మేము సైకిల్స్ వాడుతున్నాం కానీ ఎవరు వాడటలేదు. వాహనాల వల్ల చాలా పొల్యూషన్స్, క్లైమేట్ చేంజెస్ చాలా వస్తున్నాయి. మనం వాహనాలను కొంచెం తగ్గించి సైకిల్స్ వాడటం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది పిల్లలందరితో. ఇది ప్రజలందరికీ ఒక అవగాహన క్రియేట్ చేయడానికి ఏర్పాటు చేసిన ర్యాలీ. సైకిల్ చేయడం వల్ల ఫస్ట్ మన ఎన్విరాన్మెంట్ క్లీన్ గా ఉంటది, శుభ్రంగా ఉంటది. మనకు కూడా చాలా చాలా ఖర్చులు తగ్గుతుంది. బికాస్ ఎకనామికలీ చాలా మంచి ఎఫర్ట్ ఇది. షార్ట్ డిస్టెన్స్ కూడా బైక్ తీసుకోవడం, కార్ తీసుకోవడం మనం మానేసి సైకిల్ వాడడం అనేది మన హెల్త్ కు మాత్రం కాదు, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా చాలా చాలా మంచిది. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అనేది చాలా మనమే చూస్తున్నాము కదా, అంటే అన్టైమ్లీ రెయిన్స్ వస్తున్నాయి, చాలా అంటే క్లైమేట్ వేరియేషన్స్ అనేది స్పష్టంగా మనం ఫీల్ అవుతున్నాం. సో ఇలా ఉన్నప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ వాడడం తగ్గించాలి, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ యాక్టివిటీస్ ని మొదలు పెట్టాలి. ఒకటి చెట్లు పెంచడం, రెండవది ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే డీజిల్, పెట్రోల్ ఇవన్నీ చాలా కన్సంప్షన్స్ తగ్గించాలి. మూడవది మనం పర్సనల్ గా ఫిట్ అవుతాము. ఐఎమ్ ఆల్సో లైక్ ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ అ గుడ్ థింగ్ టు డూ. సో అందరూ చేయాలి అని కోరుకొని ఈ ఏర్పాటు చేసిన హెల్త్ డిపార్ట్మెంట్ కి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కి, మున్సిపల్ డిపార్ట్మెంట్ కి, పోలీసు వారికి ప్లస్ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న అంతర్జిల్లాల దొంగలను తక్కువ సమయంలోనే పట్టుకొని అరెస్ట్ చేసిన చీరాల మొదటి పట్టణ పోలీస్ అధికారులను, సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరు మండలము కోకవారిపాలెం గ్రామానికి చెందిన మల్లి శశికుమార్ సన్ ఆఫ్ పెద్దంకయ్య, ఈర్ల విజయ్ సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు మరియు ఖమ్మం జిల్లాకి చెందిన కల్లూరి మండలము చిన్న కొలికిండి గ్రామానికి చెందిన కర్ణకంటి తిరుపతిరావు సన్ ఆఫ్ జంగం అనే ముగ్గురు యువకులు విలాసవంతమైన జీవితంతో పాటు చెడు వ్యసనాలకు బానిసలై వారి ఖర్చుల కోసము వివిధ ప్రదేశాలలో చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారని తెలిపారు. చీరాల, నెల్లూరు, కావలి, గుంటూరు పట్టణంలోని మహిళలను బైక్పై వెంబడిస్తూ మహిళల మెడల్లోని బంగారు గొలుసులను లాక్కెళ్లారని అన్నారు. ఈ చైన్ స్నాచింగ్ దొంగతనం కేసును ఛేదించడానికి తన ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ ఆఫీసర్ పి శ్రీకాంత్ నేతృత్వంలో చీరాల 1 టౌన్ సిఐ వి మల్లికార్జునరావు తమ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందంగా ఏర్పడి చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ముద్దాయిల ఆచూకీ కోసం గాలిస్తూ ఉండగా రాబడిన సమాచారం మేరకు చీరాల పట్టణ శివారులలో ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 4,45,000 విలువగల 91 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అందరికీ నమస్కారం. చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ముగ్గురు చైన్ స్నాచర్స్ని పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళు ముగ్గురు, ఒకరు వింజమూరు మండల్ నెల్లూరు డిస్ట్రిక్ట్ సంబంధించిన అతను, ఒకరు కల్లూరు మండల్ ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించిన అతను, ఒకరు ఇంకా థర్డ్ పర్సన్ ఆల్సో నెల్లూరు డిస్ట్రిక్ట్ వింజమూరు మండల్ నుంచి. సో వాళ్ళు కొంత లగ్జరీకి అలవాటు పడి ఈ బ్యాడ్ వైసెస్కి అడిక్ట్ అయ్యి ఈ అంతా దొంగతనం చేయడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళు చైన్ స్నాచింగ్ చీరాల, నెల్లూరు, కావాలి, గుంటూరు అన్ని ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్కి అలవాటు పడ్డారు. సో దాంట్లో వాళ్ళని ఈరోజు ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళను పట్టుకున్నాక వాళ్ళు 5 క్రైమ్స్కి కన్ఫెస్ అయ్యారు. ఒకటి చీరాల 1 టౌన్ సంబంధించి లాస్ట్ ఇయర్ కేసు, తర్వాత ఇంకా 4 కేసెస్, ఒకటి చిన్న బజార్ పిఎస్, ఒకటి కావలి 1 టౌన్, ఒకటి లాలపేట పిఎస్, ఒకటి కొత్తపేట పిఎస్.
సో ఈ మొత్తం 5 క్రైమ్స్కి వాళ్ళు కన్ఫెస్ అవ్వడం జరిగింది. సో వాళ్ళ దగ్గర నుంచి 91 grams గోల్డ్ సీజ్ చేయడం జరిగింది. దాన్ని వర్త్ టోటల్ 4,55,000 రూపీస్. అండ్ దాంతోపాటు ఒక నైఫ్ అండ్ ఒక సుజుకి జిక్సర్ కూడా 2-wheeler కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. సో వాళ్ళను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరుగుతుంది. సో ఈ కేసులో చిరాల 1 టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ టీమ్ చిరాల డిఎస్పీ ఆధ్వర్యంలో చాలా బాగా పనిచేశారు. సో వాళ్ళని కూడా అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా బాపట్లలో సాహితీ భారతి ఆధ్వర్యంలో ఉర్దూ మహాకవి గాలిబ్ 154వ వర్ధంతి సభ నిర్వహించారు. ఉర్దూ సాహితీ జగతిలో మహాకవి గాలిబ్ స్థానం మహోన్నతమైనదని వారు రచించిన దివానా ఏ గాలిబ్ అనే గ్రంథాన్ని దాశరథి గాలిబ్ గీతాలు అనే పేరు తెలుగులో అనువదించి మహానటులు అక్కినేని నాగేశ్వరరావుకి అంకితమిచ్చారని అన్నారు. దివానా ఏ గాలిబ్ ఎన్నో ప్రపంచ భాషల్లో అనువదింపబడి ప్రపంచ ప్రజల ఆదరణ పొందిన మహాగ్రంథమని సభకు అధ్యక్షత వహించిన సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సాహితీవేత్త దివి శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ ఉర్దూ భాష కవితా ప్రక్రియలో గజల్ అత్యంత ప్రజాదరణ పొందిన కవితా ప్రక్రియ అని, గజల్ రచనలో గాలిబు ఉందండులని, గజల్ ప్రక్రియలో ప్రణయ, విరహ, ఆధ్యాత్మిక భావాల వర్ణన ఉంటుందని, ఆ భావాలను గాలిబ్ అత్యంత రసభరితంగా రచించారని కొనియాడారు. గాలిబ్ గారు ఉర్దూలో గజల్స్ రాసి ప్రసిద్ధి పొందారు. ఆయన రచనలో కోపంలో వాటిని తెలుగులో డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి, డాక్టర్ దాసరథి గారు అనువాదంలోకి తీసుకువచ్చారు. ఆ గాలిబ్ గీతాల గురించి తెలుసుకున్న మహానుభావులు చాలామంది ఆ గజల్స్ ఆయన స్ఫూర్తితోనే ఈరోజు చెప్పగలుగుతున్నారని తెలుస్తుంది. అలాగే గాలిబ్ గారి రచనలు ఆయన తెలుగులో చదువుకుంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మహాకవి అయినటువంటి గాలిబ్ గారి గీతాలు అనేది ఆయన రాసినటువంటి ఆ భాషలో రాసినటువంటి ఆయన కవితని చెప్పారు ఇంతకు ముందు వర్మ గారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, దాశరథి గారు తెలుగులో అనువాదం చేశారు. దాశరథి గారు చేసినటువంటి అనువాదాన్ని నేను తెలుగు మాస్టర్గా ఉద్యోగం చేసేటప్పుడు 10th క్లాసులో ఒక పాఠ్యభాగంగా నేను చెప్పటం జరిగింది. అది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. గాలిబ్ తన కవిత్వంలో ఆనాడే, అంటే దాదాపు ఒక 154 సంవత్సరాల క్రితం నాడే మరి ఆ ఆధ్యాత్మిక విషయాల్ని, వేదాంత విషయాల్ని చాలా చక్కగా ఆయన దానిలో రూపొందించారు. దాన్ని అనువాదం చేయడంలో కూడా ఈ అనువాదకులు దాశరథి నారాయణ రెడ్డి గారు మరి మహామేధావులు కాబట్టి, మహాకవులు కాబట్టి చక్కగా అనువదించారు. ప్రపంచంలోని మధురమైన భాషల్లో ఉర్దూ భాష ఒకటి. ఈ ఉర్దూ భాష పూర్తిగా భారతదేశ భాష. భారతదేశంలోనే ఉర్దూ భాష అనేది సృష్టించబడింది. ఈ ఉర్దూ భాషలోని కవితా ప్రక్రియల్లో గజల్ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన ప్రక్రియ. ఈ ప్రక్రియల్లో గాలిబ్ గారు అత్యంత ప్రముఖులు. ఎంతో గొప్పగా, చక్కగా, హృదయంగా గజల్స్ రచించి ఉర్దూ సాహిత్య అభిమానుల హృదయాలను చూరగన్నారు. ఈ గజల్లో ఎక్కువగా ప్రణయ, విరహ భావాలు ప్రస్ఫుటమవుతూ ఉంటాయి. ఈ విధంగా ప్రణయ, విరహ భావాలను గాలిబ్ గారు ఎంతో హృదయాన్ని కట్టుకునే రీతిలో ఎంతో గొప్పగా మానవ సహజమైన భావాలను తెలియజేస్తూ వారు రచించారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లోని జిల్లేల్గూడ అంబేద్కర్ విగ్రహం నుండి అల్మాస్గూడ కమాన్ వరకు 7 కోట్ల రూపాయలతో 66 ఫీట్ల బీటీ రోడ్డు పనులను 4 లీడర్ ఆర్కాల భూపాల్ రెడ్డి, 43వ డివిజన్ కార్పొరేటర్ గజ్జల రామచందర్ పరిశీలించారు. మీర్పేట కార్పొరేషన్ సమగ్ర అభివృద్ధికి మంత్రి సబితారెడ్డి చొరవ తీసుకుంటున్నారని కార్పొరేటర్ రామచందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధ్యక్షుడు ఆర్కాల కామేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ పల్లె పాండు, మాజీ ఉప సర్పంచ్ సిద్దాల బాలప్ప, 18వ వార్డు అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, టెంపుల్ డైరెక్టర్ చారి, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ
మీర్పేట్ కార్పొరేషన్లో బీటీ రోడ్డు శాంక్షన్ అయిన సందర్భంగా ఈరోజు నైట్ 11 గంటలకు మన దగ్గర మన జిల్లా కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి స్టార్ట్ అయిన సందర్భంలో లోకల్ కార్పొరేటర్ రామచందర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చినటువంటి పార్టీ కామేశ్వరి గారికి అందరికీ ఇక్కడ వచ్చినందరికీ ప్రతి ఒక్కరికి వందన శుభాభినందనలు. ఈరోజు మనము సబితా ఇంద్రారెడ్డి అంటేనే అభివృద్ధి అంటేనే సబితా ఇంద్రారెడ్డి. ఆమె కృషి వల్ల మన అంబేద్కర్ బొమ్మ నుంచి అల్మాస్గూడ కమాన్ వరకు 7 కోట్ల రూపాయలతోటి బీటీ రోడ్డు శాంక్షన్ చేసిండ్రు. దానికి కూడా శాంక్షన్ అయ్యి కంప్లీట్ కాబోతుంది. అలాగే సన్నది కూడా బీటీ కూడా వేయడం జరుగుతుంది. వెడల్పు 66 ఫీట్లతోటి మేడం పుణ్యమాని 600 ఇండ్లు బచాయించినాం. పాత ఊరు మీర్పేట్ జిల్లాలు కూడా 600 కుటుంబాలు నష్టపోకుండా మన ఈ జిల్లా కూడా కార్పొరేటర్లు కానీ మీర్పేట్ కార్పొరేటర్లు కానీ ఆధ్వర్యంలో 600 కుటుంబాలు మేడం పుణ్యమాని బచాయించిపోయినాయి. 100 ఫీట్లు అయితే 600 ఇండ్లు పోయేటివి. ఇప్పుడు 66 ఫీట్లకు ఉంది. ఎవ్వరి ఇండ్లు నష్టం కాకుండా ఎవరికి ఇబ్బంది కాకుండా రోడ్డు చేయడం జరిగింది. మేడం గారికి ఎన్ని చేసినా మనం తప్పదు. ఎందుకంటే ఎన్ని రకాల సంద చెరువే కానీ మంత్రా చెరువే కానీ పెద్ద చెరువే కానీ లైట్లే కానీ రకరకాల ఫండ్స్ తీసుకొచ్చి మన మీర్పేట్ కార్పొరేషన్ అభివృద్ధి బాటలో నడిపిస్తున్నట్టు మన సబితా రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనము ఎందుకంటే ఇంకా లైట్లకు కూడా 7-8 కోట్లు శాంక్షన్ అయినాయి. సెంట్రల్ లైటింగ్ ఈ లైట్ల గురించి కూడా తీసుకురావడం జరిగింది. అతి త్వరలో లైటింగ్ కూడా ప్రారంభమవుతుంది. ఆమె కూడా రాబోయే కాలంలో మన మీర్పేట్ కార్పొరేషన్లో తప్పకుండా 10-15 వేల మెజార్టీ ఇచ్చి ఆమె కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం మన కార్యకర్తలు చెప్పి సభాముఖంగా కోరుకుంటూ మీ అందరికీ వచ్చిన ఈ అవకాశం మీద ధన్యవాదాలు. 43వ వార్డులోకి బీటీ రోడ్ ఎంటర్ అయిన సందర్భంగా మన అమ్మ సబితా ఇంద్రారెడ్డి గారి సహకారంతో మన మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందడం చాలా గొప్ప విషయం. అందరికి కూడా ఇక్కడికి విచ్చేసిన నా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరం కూడా అమ్మాయింపడి ఉండి అభివృద్ధి చేసుకొని మనమందరం కూడా మనం జిల్లాలు కూడాను మీర్పేట్ కార్పొరేషన్ కూడా మంచి అభివృద్ధి చేసి మనం అందరికి కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చి అందరికి కూడా మంచి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటాం. బడుగు బలహీన వర్గాలకై పోరాటం చేసిన గొప్ప నాయకుడు బొమ్మగాని ధర్మభిక్షమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి ఐప్సో రాష్ట్ర కోఆర్డినేటర్ కేవిల్ కొనియాడారు. హిమాయత్ నగర్ ముగ్ధా భవన్లో ధర్మభిక్షం 101వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకే కాకుండా దున్నేవాడికి భూమిని కూడా ఇవ్వాలని పోరాడిన దిశాలి అని అన్నారు. విద్యార్థి దశలోనే ఉద్యమాల బాట పట్టి రాజా బహదూర్ వెంకటరామరెడ్డి ద్వారా ప్రేరణ పొంది ధర్మభిక్షంగా పేరు సాధించుకున్నారని గుర్తు చేశారు. जोहार कामरेड धर्मभिक्षम गारिकी जोहार कामरेड धर्मभिक्षम गारिकी जोहार कामरेड शेषगिरिराव गारिकी జోహార్ ధర్మభిక్షం గారికి సాధిస్తాం ధర్మభిక్షం గారి ఆశయాలను సాధిస్తాం అమర్ హై కామ్రేడ్ ధర్మభిక్షం గారు అమర్ హై. ప్రియమైనటువంటి ప్రజలారా, విద్యార్థులారా, మేధావులారా, గీత కార్మిక సోదరులారా, మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా మన ప్రియతమ నేత, స్వాతంత్ర సమరయోధుడు, ప్రజల మనిషి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, అఖిల భారత గీత పనివార్ల సంఘం అధ్యక్షుడు ధర్మభిక్షం గారి 101వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన మధ్యన ధర్మభిక్షం గారు లేరు. అయినా కూడా భౌతికంగా ధర్మభిక్షం గారు లేకపోయినప్పటికీ కూడా
ఆయన మిగిల్చినటువంటి ఆశయాలను, ఆయన మిగిల్చినటువంటి లక్ష్యాలను, ఆయన చూపినటువంటి ఎర్ర జెండా బాటను మనము నిత్యము స్మరించుకుంటూ ధర్మభిక్షం గారిని మన హృదయాలలో, మన గుండెల్లో దాచుకొని మనము ఎప్పటికప్పుడు స్ఫూర్తి పొందుతూ చైతన్యయుతంగా ప్రజా సమస్యల పరిష్కార బాటలో ఎర్ర జెండాను పట్టుకొని, కొద్దిమంది గీత పని వాళ్ళ సంఘం జెండాను పట్టుకొని, కొద్దిమంది ధర్మభిక్షం గారి ఆశయాలను తీసుకొని మరికొద్ది మంది ఎంతోమంది ఈరోజు పోరాట బాటలో పయనిస్తున్నారు. వారందరికీ ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. ఆటపాటల ప్రాయం నుండే ధర్మభిక్షం గారు పోరాట బాటను పట్టారు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా గుండెను ఎదురొడ్డి నిజాం నవాబు యొక్క పుట్టినరోజు వేడుకలను బహిష్కరించినటువంటి ఘనత ధర్మభిక్షం గారికి ఉన్నది. వారి చేసినటువంటి త్యాగాలు, పోరాటాలు నిరంతరం మా మదిలో స్మరిస్తూనే ఉంటాయి, మాకు స్ఫూర్తిదాయకంగా చైతన్యయుతంగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధర్మభిక్షం గారి బాటలో వారు చూపినటువంటి బాటలో పయనిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. గత సంవత్సరమే అమరజీవి ధర్మభిక్షం గారి శతజయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. అత్యంత ఉత్సాహపూరితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉత్సవాలు జరిగినాయి. 101వ జయంతిని ఇలా జరుపుకుంటా ఉన్నాం. ధర్మభిక్షం గారు ఒక పేద గీత పనివార్ల కుటుంబంలో పుట్టి పెరిగి మరి ఆయన విద్యార్థి జీవితం నుంచే ఎర్రజెండా వైపు ఆకర్షితుడై మార్క్సిజం లెనినిజం సిద్ధాంతాల వెలుతురులో ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఆయన అవస్థలు పడ్డాడు. కాబట్టి విద్యార్థులకు ఒక ఆస్తులు పెట్టి, విరాళాలు సేకరించి ఆస్తులు పెట్టి మరి ఆయన ఒక రకంగా ఆయన పేరు భిక్షమైన ఆయన ఆస్తులు నడిపినాడు. కాబట్టి వెంకటరామరెడ్డి, రాజాబహదూర్ గౌడ్ లాంటి వాళ్ళు ధర్మభిక్షం అని నామకరణం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ధర్మభిక్షం జయంతి వేడుకలు, నివాళులర్పించిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి. నెల్లూరులోని బారా షాహిద్ దర్గా సమీపంలో దారుణము, వైసీపీ నేత సమీర్ ఖాన్ పై హత్యాయత్నము. అన్నమయ్య జిల్లా పరిధిలో బాలపల్లి రేంజ్లో టాస్క్ ఫోర్స్ దాడులు, 16 ఎర్రచందనం దుంగలతో 4 స్మగ్లర్ల అరెస్టు. చిత్తూరు జిల్లా నగరిలో మంత్రి ఆర్కే రోజా ఇంటి వద్ద ఉద్రిక్తత, చీరా గాజులతో రోజా ఇంటిని ముట్టడి చేసిన టీడీపీ మహిళలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.